హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను నాగమల్లిక. ఇవాళ నేను ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వచ్చేసానని చెప్పొచ్చు. అండ్ ఈ ప్లేస్ గురించి చెప్పే ముందు పేరెంట్స్కి నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ఎవరైతే మీ పిల్లలు ఇంటర్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో, అలాగే వాళ్ళకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఏ విధంగా ఇవ్వాలనుకుంటున్నారు, అలాగే ఇప్పుడున్న టెక్నాలజీకి సమానంగా షేప్ చేయాలనుకుంటున్నారు, మరి ఇప్పుడున్న కాలంలో మనకి చాలా యూనివర్సిటీసే ఉన్నాయని చెప్పచ్చు. బట్ ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, కరికులం వైజ్గా కానివ్వండి, ప్రాక్టికల్ నాలెడ్జ్ పరంగా కానివ్వండి, ఈ యూనివర్సిటీస్ ఈ మధ్య కాలంలో సక్సెస్ అవ్వడం అనేది చూడట్లేదు. మరి ఇవాళ నేను వచ్చిన యూనివర్సిటీ వచ్చేసి ఇలాంటి స్టాండర్డ్స్ అన్ని మెయింటైన్ చేస్తూ, ఒక క్రమబద్ధమైన కరికులంని అందిస్తూ, మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ని కూడా అందిస్తూ సక్సెస్ఫుల్గా లీడ్ అవుతున్న యూనివర్సిటీ అదే మన గీతా యూనివర్సిటీ. పానీపట్, ఢిల్లీలో ఉందండి. ఇప్పుడు మీరు చూసినట్లయితే నేను ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చాను. అండ్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నుంచి క్యాంపస్లోకి మీరు ఎంటర్ అవుతున్నప్పుడు చూడొచ్చు, చాలా పెద్ద యూనివర్సిటీ అనే చెప్పచ్చు. క్యాంపస్లోకి ఇప్పుడు ఎంటర్ అవుదాం పదండి. అండ్ క్యాంపస్లోకి ఎంటర్ అయ్యే ముందు మనం నోటీస్ చేయాల్సింది ఇంకొకటి ఉందండి, అదే సెక్యూరిటీ సిస్టమ్. ఈ యూనివర్సిటీ మొత్తం ఏఐ పవర్తో సెక్యూరిటీ అనేది మెయింటైన్ చేస్తున్నారు. 24 hours సెక్యూరిటీతో పాటు ఇన్ అండ్ అవుట్ రిజిస్టర్తో పాటు 24 hours మనకి ఇక్కడ CCTV సర్వేలెన్స్ ఉందండి. ప్రతిదీ కూడా ఏఐ పవర్తోనే వీళ్ళ సిస్టమ్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు, సెక్యూరిటీ సిస్టమ్ అయితే చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తున్నారండి. అండ్ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాము. చూస్తున్నారు కదా, ఇప్పుడే నేనైతే క్యాంపస్లోకి ఎంటర్ అయ్యాను. క్యాంపస్లోకి ఎంటర్ అవగానే ఒక మంచి పాజిటివ్ వైబ్ అనే చెప్పచ్చు. బికాస్ పచ్చని చెట్లతో పాటు పక్షులు చూసారా కిలకిలమంటూ ఎలా కూస్తున్నాయో, దాంతో పాటు ఎక్కడ చూసినా గ్రీనరీ, పెద్ద పెద్ద చెట్లు, చల్లటి గాలి. ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. స్టూడెంట్స్ అందరూ క్యాంపస్లోకి అయితే ఎంటర్ అయిపోయారు. బట్ స్టిల్ మా చుట్టూ ఉన్న ప్రదేశంలో మంచిగా ఫాగ్తో చల్లగా కూల్ బ్రీజ్ అయితే ఉందండి. ఇది కదా ఫస్ట్ కావాల్సిన మంచి పాజిటివ్ వైబ్. మీరు రావచ్చు, చూడొచ్చు కూడా. క్యాంపస్ అంతా చూడండి, వెరీ వైడ్ రోడ్స్తో, రెండు వైపులా చెట్లతో చాలా ప్లెజెంట్గా వెల్కమ్ చెప్తుందండి. క్యాంపస్లో నుంచి ఎంటర్ అయ్యి నేను గీతా యూనివర్సిటీ మెయిన్ బ్లాక్ అయితే వచ్చేసానండి. 1985లో గీతా ఇన్స్టిట్యూషన్స్ ఒక పేరెంట్ కంపెనీగా ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యి 2022లో UGC ద్వారా యూనివర్సిటీని రూపుదిద్దుకుని ఎంతో మంది విద్యార్థులకు నాణ్యమైన ఎడ్యుకేషన్ అందిస్తూ, అలాగే ట్రెండ్కు తగ్గట్టు స్టూడెంట్స్ని మార్కెట్లోకి వదులుతుంది. గీతా యూనివర్సిటీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే వరల్డ్ వైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు AI పవర్డ్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. ఇందులో డిజిటల్ అటెండెన్స్ సిస్టమ్తో పాటు స్మార్ట్ లైబ్రరీ సర్వీసెస్ అండ్ అలాగే అడ్వాన్స్డ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. అండ్ అలాగే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఎవరైతే స్టూడెంట్ 95% స్కోర్ చేసుకున్న వాళ్ళకి ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ అయితే ఈ యూనివర్సిటీ ఇస్తున్నారండి. ఈ యూనివర్సిటీలో ఓన్లీ బీటెక్ CSE మాత్రమే ఉందండి. ఎందుకంటే ఢిల్లీ NCR పానీపట్లో ఉన్న ఈ యూనివర్సిటీకి దగ్గరలో IT హబ్ ఉండడం మూలాన CSE కంప్యూటర్స్లో డేటా సైన్స్తో పాటు AI/ML, సైబర్ సెక్యూరిటీతో పాటు క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన ఫ్యాకల్టీని కూడా వీళ్ళు ముందే ఏర్పాటు చేయడం జరిగిందండి. థియరీతో పాటు ప్రాక్టికల్స్ కూడా వీళ్ళు ఇక్కడ ఇవ్వడం చేస్తున్నారు. అండ్ ఎవరైతే వీళ్ళు ఇంటర్నేషనల్ కొలాబరేషన్ చేసుకున్నారో వాళ్ళతోనే వీళ్ళు ట్రైనింగ్ ఇప్పించి సర్టిఫికేషన్ కూడా ఇస్తున్నారు. ఓన్లీ బీటెక్ CSEని ఆఫర్ చేయడం గల కారణం ఏంటంటే, ఈ యూనివర్సిటీతో చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్తో వీళ్ళు కొలాబ్ అయి ఉన్నారండి. సో దట్ ఎవరైతే స్టూడెంట్స్ 80% ఆఫ్ మార్క్స్తో పాటు 80% ఆఫ్ అటెండెన్స్ ఉన్న వాళ్ళకి 100% ప్లేస్మెంట్ అయితే ఇస్తున్నారండి. ఇప్పుడు మనం గీతా యూనివర్సిటీలోని GTH అంటే గీతా టెక్నికల్ హబ్కి అయితే వచ్చేసాము. ఎవరైతే స్టూడెంట్స్ బీటెక్ తర్వాత సాఫ్ట్వేర్స్ నేర్చుకోవడానికి చాలా చోట్ల ఎన్నో ఇన్స్టిట్యూట్లకి వేలల్లో ఖర్చు పెట్టి సర్టిఫికేషన్ అండ్ ఇంటర్న్షిప్ కోసం తిరుగుతూ ఉంటారు. బట్ ఇక్కడ ఈ యూనివర్సిటీలో మాత్రం గీతా టెక్నికల్ హబ్ అని స్పెషల్గా ఒక వింగ్ అయితే ఏర్పాటు చేశారు. ఫస్ట్ సెమిస్టర్ నుంచే వీళ్ళకి అన్ని సాఫ్ట్వేర్ కోర్సెస్తో పాటు ప్రాక్టికల్ ల్యాబ్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. ఇంకా నో నీడ్ టు గో ఫర్ స్పెషల్గా ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి సాఫ్ట్వేర్స్ అయితే నేర్చుకోకర్లేదు. అండ్ వీళ్ళు ఇక్కడ గ్లోబల్ వైడ్గా ఇంటర్నేషనల్ కంపెనీస్తో టైఅప్ అయ్యి వాళ్ళ ద్వారానే వీళ్ళకి స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ట్రైనింగ్తో
తో పాటు ప్రాక్టికల్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ కొలాబరేషన్ లో వీళ్ళు పెద్ద పెద్ద కంపెనీలతో కొలాబ్ అయి ఉన్నారండి. లైక్ సిస్కో, ఒరాకిల్, AWS, కాంప్టియా, ఇంకా మీరు చూడొచ్చు ఇక్కడ గిట్ హబ్, HubSpot అండ్ రెడ్ హ్యాట్ వాళ్ళది, ఈసీ కౌన్సిల్, ఎడెక్స్, అజ్యూర్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్తో కొలాబ్ అయి ఉన్నారు. సో వాళ్ళ కంపెనీ నుంచే డైరెక్ట్గా వీళ్ళకి స్టూడెంట్స్కి క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ కోర్స్ సర్టిఫికేషన్ కూడా ఇస్తున్నారు. అండ్ ఈ సర్టిఫికేషన్ వల్ల వీళ్ళకి ప్లేస్మెంట్స్ విషయంలో 100% ప్లేస్మెంట్స్ అనే చెప్పొచ్చు. సో ఈజీగా అవైలబిలిటీ ఉంటాయి వీళ్ళకి, బికాస్ వాళ్ళే వీళ్ళని రిక్రూట్ చేసుకోవడానికి వీళ్ళు బెస్ట్ ఆఫర్ ఇస్తున్నట్టే అవుతుంది. సో దీని ద్వారా ఏంటంటే స్టూడెంట్స్కి ప్రత్యేకంగా బీటెక్ తర్వాత బయట కోర్సులు చేసి ఇంటర్న్షిప్ అంటూ, ట్రైనింగ్ అంటూ, సర్టిఫికేషన్ కోసం చాలా డబ్బులు ఖర్చు పెడుతుంటారు. ఇక్కడ వీళ్ళు ట్యూషన్ ఫీజులోనే ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయండి. దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అనే చెప్పొచ్చు. GTHలో ట్రైనింగ్ తీసుకోవడం వల్ల స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్ అనే చెప్పొచ్చు. ఇప్పుడైతే మనం కంప్యూటర్ ల్యాబ్కి అయితే వచ్చేసాము. లేటెస్ట్ కాన్ఫిగరేషన్ సిస్టమ్స్తో పాటు హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది ఈ ల్యాబ్లో ఇవ్వడం జరిగింది. చూడొచ్చు, ఈచ్ స్టూడెంట్కి ఈచ్ సిస్టమ్ అయితే అలా ఇచ్చారండి. సో కన్వీనియంట్ సీటింగ్తో పాటు ఒక్కొక్కరికి పర్సనల్గా సిస్టమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు, స్టూడెంట్స్ ఆల్రెడీ ప్రాక్టికల్ ల్యాబ్లో ఉన్నారు. థియరీ అయిన వెంటనే ప్రతి స్టూడెంట్కి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈజీగా కంఫర్ట్ సీటింగ్తో అండ్ ఒక ట్రైనర్ కూడా ఉన్నారండి వాళ్ళకి. అండ్ లైవ్లో ఆన్లైన్లో వీళ్ళు చెప్తూ ఉండడం అండ్ అలాగే వాళ్ళు ఆన్లైన్లో ఆన్ వర్క్ హ్యాండిల్ చేసుకుంటూ వాళ్ళ ప్రాక్టీస్ అనేది చేస్తున్నారు వాళ్ళు. ఈచ్ స్టూడెంట్కి ఇండివిజువల్ యాక్సెస్ సిస్టమ్స్ ఉన్నాయి కాబట్టి చాలా ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉందండి వీళ్ళకి. మీరు చూడొచ్చు, స్టూడెంట్స్ అందరూ ఆల్రెడీ వాళ్ళ క్లాసెస్లో కాన్సన్ట్రేషన్తో క్లాసెస్ అయితే చేస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే థియరీ క్లాస్లో నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నీ వీళ్ళు లైవ్గా వాళ్ళ సిస్టమ్ మీద ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా ఈజీగా కంఫర్ట్గా ఉందండి. ఇప్పుడైతే మనం CSE స్టూడెంట్స్ వాళ్ళ క్లాస్ రూమ్కి అయితే వచ్చేసామండి. మీరు చూసినట్లయితే క్లాస్ రూమ్ చూసారు కదా, పెద్ద పెద్ద క్లాస్ రూమ్తో కంఫర్టబుల్ సీటింగ్తో పాటు మంచి గాలి వెలుతురు రావడానికి అయితే పెద్ద పెద్ద కారిడార్స్ అండ్ విండోస్ కూడా ఉన్నాయండి మనకి. అండ్ ఎంటైర్ క్లాస్ మొత్తం ఆన్లైన్ డిజిటల్లోనే చెప్తారు. సో ప్రతి ఒక్కరికి ఈజీగా కన్వే అవ్వడానికి, సబ్జెక్ట్ వినడానికి ఈజీగా ఉందండి. ఇప్పుడైతే మనం క్లాస్ రూమ్స్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. చూసారు కదా, క్లాస్ రూమ్స్ అయితే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి, వైడ్గా. అండ్ సీటింగ్ కూడా కంఫర్టబుల్ సీటింగ్ అయితే అరేంజ్ చేశారు మనకి. అండ్ ఎటు చూసిన వెంటిలేషన్ అండ్ ఎయిర్, కారిడార్స్ కానివ్వండి, విండోస్ కానివ్వండి, చాలా స్పేషియస్గా, ఫ్రీగా, మంచి ఎయిర్ ఫ్లో వచ్చేలాగా డిజైన్ చేశారు. సో స్టూడెంట్స్కి కంఫర్ట్గా కూర్చుని క్లాస్ వినడానికి అయితే చాలా బాగుందనే చెప్పచ్చు. అండ్ ఎంటైర్ క్లాస్ మొత్తం కూడా ఆన్లైన్ డిజిటల్లో చెప్తున్నారు. సో దట్ ప్రతి స్టూడెంట్కి లిజనింగ్లో ఇక్కడ ఎవ్రీవేర్ స్పీకర్స్ అయితే అరేంజ్ చేశారు. సో కంప్లీట్గా క్లాస్ టీచర్ అక్కడ మనకి చెప్తూ ఉంటే ఇక్కడ వరకు కూర్చున్న స్టూడెంట్స్కి క్లియర్గా వినిపించేలాగైతే అరేంజ్ చేశారండి. డిజిటల్ ఆన్లైన్ క్లాసెస్ అయితే వెరీ కంఫర్ట్గా ఉందండి. హ్యాపీగా కూడా స్టూడెంట్స్ క్లాస్ వినడానికి అయితే పర్ఫెక్ట్గా ఉందని చెప్పచ్చు. ఇప్పుడైతే మనం స్పోర్ట్స్ జోన్కి అయితే వచ్చేసామండి, పూల్ టేబుల్ దగ్గరికి. ఇప్పుడైతే నేను కూడా ట్రైనర్తో ట్రైనింగ్ తీసుకుని కాసేపు అయితే పూల్ టేబుల్లో ఆడేసానండి. నేను కూడా ఇలాంటివి చాలా యాక్టివిటీసే ఉన్నాయని చెప్పచ్చు. టెన్నిస్ కోర్ట్ ఉంది, జిమ్ ఉంది, వాలీబాల్ ఉంది. సో ఇంకా చాలా స్పోర్ట్ యాక్టివిటీస్ నేను మీకు చూపించడానికి ఉన్నాను. పదండి చూద్దాం. ఇప్పుడైతే మనం గీతా యూనివర్సిటీలోని లైబ్రరీకి అయితే వచ్చేసాము. పదండి. మొత్తం వీళ్ళ లైబ్రరీ అంతా ఏఐతోనే కనెక్ట్ అయ్యిందండి. వచ్చే ప్రతి స్టూడెంట్ కూడా ఇక్కడ యాక్సెస్ తీసుకునే ఎంట్రీ అయితే ఇస్తున్నారు. అండ్ చూసినట్టయితే లైబ్రరీ మాత్రం చాలా పెద్ద లైబ్రరీ అనే చెప్పచ్చు. మొత్తం యూనివర్సిటీ మొత్తానికి స్టూడెంట్స్ అందరికీ కంఫర్టబుల్గా ఉండేలాగా మన లైబ్రరీ అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ నంబర్ ఆఫ్ కలెక్షన్స్తో ఈ లైబ్రరీని ఏర్పాటు చేశారని చెప్పచ్చు. అండ్ ఈజీగా స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు బుక్స్ కోసం వెతుకులాడే పని అయితే లేదండి. బికాస్ ఇక్కడ ఏఐలో మీరు ప్రతిదీ కూడా లైక్ బుక్ పేరు అనేది మీరు రేస్ చేస్తే ఈజీగా ఏఐ అనేది మనకి చూపించేస్తుంది బుక్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది. పదండి చూద్దాం ఒకసారి.
ఇదే గీతా యూనివర్సిటీ కాన్ఫరెన్స్ హాల్. ఈ హాల్లోనే రెగ్యులర్గా ఈవెంట్స్, సెమినార్స్, అలాగే మీటింగ్స్ కూడా జరుగుతాయి. మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ 600 మెంబర్స్ కూర్చునేలాగా కంఫర్టబుల్ సీటింగ్ అయితే ఇచ్చారు. అండ్ చాలా పెద్ద కాన్ఫరెన్స్ హాల్ అనే చెప్పొచ్చు. చూడండి, ఆ కార్నర్ నుంచి మీరు ఎన్ని లెవెల్ ఆఫ్ సీటింగ్స్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళారు విత్ మంచి వెంటిలేషన్ లైటింగ్స్తో పాటు. అండ్ మ్యూజిక్ సిస్టమ్ కానివ్వండి, అలాగే కెమెరా సిస్టమ్, ఎక్విప్మెంట్స్ పెట్టుకోవడానికి అనుకూలంగా పూర్తి ప్రొఫెషనల్గా ఇదైతే డిజైన్ చేశారు ఈ కాన్ఫరెన్స్ హాల్ని. మీరు చూడొచ్చు, బ్యాక్ సైడ్ కూడా స్టేజ్ కూడా చూడొచ్చు మీరు. సో ఈ స్టేజ్ మీద మనకి 2 పోడియమ్స్ ఇవ్వడం జరిగింది. అటు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ స్టూడెంట్స్కి సెమినార్స్ ఇవ్వడానికి, కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్స్ చేసుకోవడానికి, అండ్ అలాగే సిట్టింగ్స్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంది. అండ్ అలాగే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుందండి. అండ్ అలాగే మీరు బ్యాక్ సైడ్ ప్రొజెక్టర్ కూడా చూడొచ్చు. ఎంత పెద్ద స్క్రీన్ అయితే ఇచ్చారు, కంప్లీట్గా ఎంటైర్ ఆ కార్నర్ వరకు కూర్చున్న వాళ్ళకి ఈజీగా కనిపించేలాగా విజన్ అయితే చాలా బాగా క్రియేట్ చేశారు ఇక్కడ. సో స్టూడెంట్స్ కాన్ఫిడెన్స్గా వాళ్ళ సెమినార్స్ కంప్లీట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కావాల్సింది మంచి కాన్ఫరెన్స్ హాల్ విత్ మంచి పోడియంతో పాటు సీటింగ్, వాళ్ళ ఫ్రెండ్స్ ముందు, అలాగే వాళ్ళ ఫ్యాకల్టీస్ ముందు, వాళ్ళ మేనేజ్మెంట్ ముందు సెమినార్స్ కండక్ట్ చేయడానికి చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. కాన్ఫరెన్స్ హాల్ అయితే చాలా బాగుందండి. ఇంతక మనం కాన్ఫరెన్స్ హాల్ అయితే చూసాం గీతా యూనివర్సిటీలో. ఇప్పుడు మనం సెమినార్ హాల్ కూడా చూపిస్తున్నాను. సెమినార్ హాల్లో డిజిటల్ ఆన్లైన్ ప్రొజెక్టర్స్తో బ్యూటిఫుల్ సిట్టింగ్తో పాటు, కంఫర్ట్ సిట్టింగ్తో పాటు, మంచి స్టేజ్తో పాటు పోడియం కూడా ఇచ్చారండి. అండ్ చూసారు కదా మీరు, ఒకసారి కంప్లీట్గా మీరు కూడా చూడొచ్చు. సెమినార్ హాల్ అయితే నీట్గా డిజైన్ చేసి పెట్టారు. ఇదైతే పోడియం అండి. సో ప్రతి స్టూడెంట్కి తన కంప్లీషన్ ఆఫ్ కోర్స్ తర్వాత సెమినార్స్ ఇవ్వడానికి కావాల్సిన ప్లేస్ అనే చెప్పొచ్చు. అండ్ ఆన్లైన్ డిజిటల్ ప్రొటెక్టర్ ద్వారా వాళ్ళు ఈజీగా సెమినార్స్ చెప్పుకోవడానికి వీలుంటుందండి. ఇప్పుడు మనం గీతా ఫినిషింగ్ స్కూల్కి అయితే వచ్చేసామండి. స్టూడెంట్స్కి ఈ ట్రైనింగ్ సెంటర్ ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. బికాస్ దీంట్లో కమ్యూనికేషన్, బిజినెస్ గురించి, అండ్ అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్, అలాగే ప్లేస్మెంట్ ట్రైనింగ్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఎడ్యుకేషన్తో పాటు ఈ ట్రైనింగ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్కి. ఇందులో భాగంగా లిజనింగ్ స్కిల్స్, నెగోషియేషన్, అండ్ అలాగే డిబేట్స్ గురించి, అలాగే పబ్లిక్ స్పీకింగ్, ఆల్సో వాయిస్ అండ్ యాక్సెంట్ కూడా వీళ్ళు ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ తో పాటు గ్రామర్, అలాగే బాడీ లాంగ్వేజ్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. టైం మేనేజ్మెంట్, సోషల్ మేనరిజం, అండ్ అలాగే టీమ్ బిల్డింగ్ తో పాటు డెసిషన్ మేకింగ్ థింగ్స్, అండ్ ఆల్సో స్మార్ట్ థింకింగ్ కూడా వీళ్ళు ఇక్కడ నేర్పిస్తారండి. అండ్ ప్లేస్మెంట్ విషయానికి వస్తే రెజ్యూమ్ మేకింగ్, మాక్ ఇంటర్వ్యూస్, అండ్ ఆల్సో గ్రూప్ డిస్కషన్, ప్రెజెంటేషన్, స్పీచ్ అండ్ డేటా విజువలైజేషన్ కూడా ఇక్కడ ట్రైనింగ్స్ ఇస్తున్నారండి. ఇప్పుడు మనం ఫోరెన్సిక్ ల్యాబ్ కి వచ్చేసాము. ఇక్కడ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బేసిక్ ప్రాక్టికల్స్ అనేది మనకి ల్యాబ్ లో నేర్పించడం జరుగుతుంది. మనం చూద్దాం పదండి. ఎనీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లైక్ ఫింగర్ ప్రింట్ కానివ్వండి, లేదంటే అలాగే DNA కలెక్షన్స్ కానివ్వండి, బ్లడ్ శాంపుల్ టెస్టింగ్ కానివ్వండి, అన్ని ఇక్కడే వీళ్ళు ట్రైనింగ్స్ అనేవి ఇస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ కలెక్షన్స్ తో పాటు ప్రిజర్వేషన్ ప్రాసెస్ కూడా వీళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారండి. అలాగే సైబర్ ఫోరెన్సిక్ తో పాటు డేటా వెరిఫికేషన్ కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారండి ఈ ల్యాబ్ లో మీరు చూసినట్లయితే. సో ఇక్కడ కొన్ని ఫింగర్ ప్రింట్ కలెక్షన్స్ కూడా ఉన్నాయండి. సో ఈ ఫింగర్ ప్రింట్ కలెక్షన్స్ ని వీళ్ళు ఎలా డిటెక్ట్ చేస్తారంటే, లైక్ ఈ మ్యాగ్నెటిక్ పౌడర్ అనేది ఉంటుందండి. సో ఇలా మ్యాగ్నెటిక్ పౌడర్ స్ప్రెడ్ చేయడం వల్ల ఆ పర్సన్ యొక్క ఫింగర్ ప్రింట్స్ మనకి ఇలా తెలిసిపోతాయండి. అండ్ ఇక్కడ ఫ్యాకల్టీ కూడా నాకు దగ్గరుండి నేర్పించారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను మీకు డేటా వెరిఫికేషన్, అలాగే సిగ్నేచర్ వెరిఫికేషన్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ముందుగా ఇలా ఈ జార్ మనం హీటర్ మీద పెట్టుకుని ఈ అయోడిన్ బాల్స్ అనేది ఇప్పుడు మనం ఆ జార్లో వేసుకోవాలి. చూస్తున్నారు కదా అయోడిన్ బాల్స్. ఇలా మనం ఒక కవర్ చేసుకోవాలండి ఆ లిడ్ని. సో దాంట్లోంచి మనకి ఫ్యూమ్స్ వస్తాయి, ఈ అయోడిన్ బాల్స్ అనేది మెల్ట్ అయ్యి. సో ఇప్పుడు వన్స్ ఆ ఫ్యూమ్స్ అనేది వచ్చాక, ఇది ఆల్రెడీ వెరిఫికేషన్కి వచ్చిన వన్ ఆఫ్ ద పేపర్ అండి అది. సో మళ్ళీ ఆ పేపర్ ఇన్సర్ట్ చేసి ఇలా క్లోజ్ చేసుకోవాలి మనం. విత్ ఇన్ సెకండ్స్లోనే తీసేస్తే
చూసారు కదా, డేటా వెరిఫికేషన్ మీద ఉన్న లైక్ ఈ పేపర్ మీద ఉన్న కూడా ప్రింట్స్ కూడా మనకి క్లియర్గా తెలిసిపోతున్నాయి. వెరీ నైస్ అండి. ఇలా ప్రాక్టికల్గా చూపిస్తే పిల్లలు ఎంత ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటారనేది చూపించారు ఇక్కడ ఫ్యాకల్టీ. డిఎన్ఏ టెస్టింగ్తో పాటు ఒక పర్సన్ డెత్ కాజ్ అనాలిసిస్, అలాగే పోస్ట్ మార్టం అండ్ స్కెలిటల్ అనాలిసిస్ కూడా చేస్తారండి. ఇక్కడైతే పోస్ట్ మార్టంలో స్టూడెంట్స్కి ఎలా అనాలిసిస్ చేయాలి అనేది కూడా నేర్పిస్తారు. అండ్ అలాగే స్కెలిటన్ అనాలిసిస్ కూడా వీరి ల్యాబ్లో అనేది నేర్పించడం జరుగుతుంది. చూసారు కదా, నా చేతిలో ఒక పర్సన్ స్కెలిటన్ అయితే ఉంది. వీళ్ళకి ప్రాక్టికల్గా నేర్పించడానికి ల్యాబ్లో వీళ్ళన్నీ అరేంజ్ చేశారు. చూసారు కదా, ఇది హ్యూమన్ పెల్విస్ అండ్ ఇది మేల్ అండ్ ఫీమేల్ పెల్విస్ అన్నమాట. నాకైతే పర్సనల్గా ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ చాలా క్లియర్గా, క్లారిటీగా స్టూడెంట్స్కి నేర్పించడానికి బెస్ట్ ప్లేస్ అని అయితే చెప్పచ్చు. ఇప్పుడు వరకు మనం క్లాస్ రూమ్స్ అన్ని చూసొచ్చాం కదా. ఈ క్లాస్ రూమ్స్ చుట్టూ మధ్యలో కరెక్ట్గా మంచి వెంటిలేషన్ కింద ఇండోర్ టెన్నిస్ కోర్ట్ కూడా చూడొచ్చు. చాలా స్పేషియస్గా వెంటిలేషన్ అయితే అదిరిపోతుందండి. క్లాస్ రూమ్లో నుంచి స్టూడెంట్స్ దిగగానే ఫ్రెష్ అవ్వడానికి, కొద్దిసేపు అలా ఆడుకుంటూ ఎంజాయ్ చేయడానికి అయితే కంప్లీట్ సెటప్ నీట్గా ఉంది. ఇండోర్ టెన్నిస్ కోర్ట్ అయితే మీరు చూడొచ్చు. 2 టెన్నిస్ కోర్ట్లు ఒకదానికొకటి డిజైన్ చేసి పెట్టారు. ఇక్కడ ఒకరు ఆడినా మరోవైపు ఇంకొకరు ఆడుకోవడానికి అనుకూలంగా ఉంది. చాలా స్పేషియస్గా అరేంజ్ చేశారండి. ఇప్పుడు మనం గీతా యూనివర్సిటీలో AGBS గురించి చెప్పుకుందాం. AGBS అంటే అగ్రికల్చర్ BSc అండి. ఇక్కడ ఎవరైతే థియరీ అయిన స్టూడెంట్స్కి ప్రాక్టికల్గా ఫార్మింగ్ చేయడానికి కోసం కూడా వీళ్ళు ఒక అగ్రికల్చర్ ల్యాండ్ అయితే తీసుకుని దాంట్లో ఫార్మింగ్ అనేది చేస్తారండి. బేసిక్ ఫార్మింగ్ అండి, లైక్ కొన్ని రకాల పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలతో వీళ్ళు ఇక్కడ స్టూడెంట్స్తో ఫార్మింగ్ చేయించిన ఫామ్ అయితే మీరు చూడొచ్చు. చాలా రకాల కూరగాయలు అయితే మనకు కనిపిస్తున్నాయి. టమాటా కానివ్వండి, ఆకుకూరలు, అలాగే పలు రకాల కూరగాయల్లో లైక్ బఠానీ కానివ్వండి, వేరుశనగ కానివ్వండి, అలాగే మీరు చూడొచ్చు చాలా రకాల ఫార్మింగ్ అయితే ఇక్కడ చేయడం జరిగింది. ఆల్రెడీ క్రాప్ కూడా వచ్చాయండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి అగ్రికల్చర్ BSc చేసే స్టూడెంట్స్కి. ముఖ్యంగా ఇలా అగ్రికల్చర్ ఫామ్ ఇవ్వడము, వాళ్ళతోనే ఫార్మింగ్ చేయించడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టికల్ లేదే పిల్లలు థియరీతో అగ్రికల్చర్ BSc చేయడం అనేది చాలా కష్టం కూడా. ఇది చూసారు కదా, ఈ యూనివర్సిటీ వాళ్ళే ఈ ఫార్మింగ్ కోసం ఆర్గానిక్ కంపోస్ట్ అనేది రెడీ చేస్తున్నారండి. శుద్ధమైన కంపోస్ట్ ఐటమ్స్ లైక్ మీకు అందరికీ తెలిసిందే గోమూత్రం, అలాగే ఆవు పేడలతో తయారు చేసే ఈ కంపోస్ట్ని పిల్లలతో ప్రాక్టికల్గా ఫార్మింగ్కి వాడిస్తున్నారండి. నేటి కాలంలో కంపోస్ట్ అంటేనే తెలీదు పిల్లలకి. అండ్ అలాంటిది ప్రాక్టికల్గా ఒక రైతు పడే కష్టం, ఒక రైతు వాడే అసలైన సేంద్రియ పద్ధతి అనేది నేటి తరం యువతలకి, నేటి తరం స్టూడెంట్స్కి అందించడం అనేది చాలా గొప్ప విషయం అనే చెప్పచ్చు. ఈ పాలీహౌస్ నెట్లో చాలా రకాల వెజిటేబుల్స్ లైక్ క్యాబేజ్, కాలీఫ్లవర్, ఆనియన్స్, చిల్లీస్, మీరు చాలా వెజిటేబుల్స్ అయితే మీరు చూసి ఉండొచ్చు. చూసారా, పిల్లలకి ప్రాక్టికల్స్లో చాలా ఈజీగా చేసుకోవడానికి మంచి పాలీ నెట్ అయితే వీళ్ళు ఏర్పాటు చేశారు. చాలా క్యాబేజెస్ కూడా ఇక్కడ ఉన్నాయండి, క్రాప్ వచ్చాయి. ఇప్పుడు ఇది బ్రోకలీ అండి, బ్రోకలీ ప్లాంట్ ఇది. సో వీళ్ళు క్రాప్ని తీయకుండా సీడింగ్ కూడా స్టూడెంట్స్కి చేయడం అనేది చూపిస్తున్నారు. క్రాప్ని అలాగే వదిలేసి సీడ్ చేసి మళ్ళీ ఒక న్యూ ఫార్మింగ్ కోసం సీడింగ్ అనేది ప్రాక్టికల్గా స్టూడెంట్స్తో చేయిస్తారు. ఇప్పుడు మీరు చూస్తుంది గోధుమ యొక్క పంట అండి. ఈ గీతా యూనివర్సిటీలో అగ్రికల్చర్ BSc చేసిన స్టూడెంట్స్ వాళ్ళ చేతులతో పండించిన ఈ గోధుమ పంట చూసారు కదా. ఆల్మోస్ట్ ఇదంతా 1 ఎకర్ ఆఫ్ బిట్ అండి. 1 ఎకర్ ఆఫ్ బిట్లో వీళ్ళు గోధుమ సాగు అయితే చేస్తున్నారు. చూసారు కదా, ఆల్రెడీ క్రాప్ అయితే వచ్చింది. ఇంకొక నాకు తెలిసి ఒక 2 monthsలో గోధుమలు అనేది మనకు వచ్చేస్తాయి. అలాగే ఈ ఫామ్లో స్టూడెంట్స్కి తేనె తట్టలు తయారు చేసుకోవడం కూడా ఇక్కడ బీ వ్యాక్స్లు అయితే సిద్ధం చేశారండి. సో ఇలా బీ వ్యాక్స్ ఎలా తయారు చేయాలనేది కూడా వీళ్ళు ఇక్కడ ప్రాక్టికల్గా ఆల్రెడీ ఇక్కడ తేనె తట్టలు ఎలా తయారు చేయాలనేది కొన్ని ఇక్కడైతే మనకు ఉన్నాయి. సో ఆల్రెడీ బయట అంతా తేనెటీగలు వచ్చేస్తున్నాయి, సమ్ హనీ కలెక్ట్ చేసుకుని వెళ్తూ ఉంటాయి కదా. సో ఆ ప్రాసెసింగ్లో ఉన్నాయి. సో ఇప్పుడైతే హాస్టల్కి అయితే వచ్చేసామండి. ఒకసారి హాస్టల్ రూమ్స్ ఎలా ఉన్నాయో చూపించబోతున్నాను మీకు. మీరు చూసినట్లయితే ఇక్కడ 3 personsకి ఒక రూమ్ అయితే ఇస్తున్నారండి. చూసారా, బంక్ బెడ్స్ కాకుండా ప్రతి స్టూడెంట్కి సెపరేట్గా మీకు బెడ్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే వాళ్ళు సెపరేట్గా చదువుకోవడానికి టేబుల్ కూడా ఇచ్చారండి, టేబుల్ విత్ చైర్.
అండ్ వాళ్ళకి బుక్స్ పెట్టుకోవడానికి బుక్ ర్యాక్ కూడా ఒకటి ఇచ్చారు, చూసారు కదా. అండ్ అలాగే సమ్మర్లో చాలా హాట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ప్రతి రూమ్లో ఏసీ అనేది అయితే ఇచ్చారు. అండ్ అలాగే వీళ్ళ లగేజ్ స్టోరేజ్కి చూడొచ్చు, వాళ్ళ లగేజ్ స్టోరేజ్ కోసం ఇలా 3 స్టోరేజెస్ అయితే ఇచ్చారండి. విత్ వాళ్ళ లాక్ ఫెసిలిటీ కూడా, వాళ్ళు లాక్ వేసుకోవచ్చు. అండ్ అలాగే వీళ్ళకి ఒక వాష్ బేసిన్తో పాటు టాయిలెట్స్ 2 వాష్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. చూసారు కదా. బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్కి రూమ్స్ అన్నీ ఇలాగే ఉంటాయండి. విత్ మంచి వెంటిలేషన్తో పాటు ఫ్యాన్స్ ఇచ్చారు, ఏసీ కూడా ఉందండి, అండ్ ఇంటర్నెట్ కూడా ఉందండి వీళ్ళకి. అండ్ ప్రతి స్టూడెంట్ చదువుకోవడానికి టేబుల్ అండ్ చైర్ 3కి ఇవ్వడం జరిగిందండి. అలాగే బెడ్ మీద కూడా కొందరు స్టూడెంట్స్ చదువుకోవడానికి ఇష్టపడతారు. సో వాళ్ళకి వెనకాల ఒరిగి చదువుకోవడానికి వెనకాల బ్యాక్ సపోర్ట్ కుషన్ కూడా ఇచ్చారు, చూసారు కదా. చాలా మంది మంచం మీద కూర్చొని చదువుకునే అలవాటు ఉంటుంది, వాళ్ళకి ఇట్లా వాల్కి కుషన్ కూడా ఇవ్వడం జరిగింది. చూసారు కదా, హాస్టల్ రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఇక్కడ ఎప్పటికప్పుడు మెయింటైన్ చేయడానికి, సర్వీస్ అండ్ క్లీన్ చేయడానికి 24/7 వార్డెన్ అండ్ హెల్పర్స్ అనేది ఇక్కడ అందుబాటులో ఉంటారండి స్టూడెంట్స్కి. ఒక చిన్న కంప్లైంట్ రేస్ చేస్తే చాలు, వీళ్ళకి ప్రతిదీ సర్వీస్ చేయడానికి ముందు ఉంటున్నారండి. ఇప్పుడైతే మనం గీతా యూనివర్సిటీలోని క్యాంటీన్కి అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ ఇప్పుడు లంచ్ టైం అయితే అయింది. స్టూడెంట్స్ అందరూ వచ్చి వాళ్ళ ఫేవరెట్ డిషెస్, సండే కాబట్టి సమ్ వెరైటీ డిషెస్ అయితే చేస్తున్నారండి. సో ఆల్రెడీ తింటున్నారు, మీరు చూడొచ్చు, తింటున్న విజువల్స్ కూడా చూడొచ్చు. చూస్తే క్యాంటీన్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి. ఎప్పటికప్పుడు చెఫ్స్ అనేవాళ్ళు నీట్గా వేడివేడిగా వండి పిల్లల కోసం సర్వ్ చేస్తున్నారు. బికాస్ ఇది మంచి లంచ్ టైం అండి. స్టూడెంట్స్ అందరూ వచ్చి ఆల్రెడీ వాళ్ళ ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇది కాక యూనివర్సిటీలో పిల్లలు స్నాక్గా తినడానికి అండ్ అలాగే ఈవినింగ్ పూట కాఫీ, టీ కోసం క్యాఫెటీరియాస్ ఉన్నాయి, అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నాయి, చిన్న రెస్టారెంట్స్ కూడా ఉన్నాయండి. వాళ్ళు సొంతంగా కొనుక్కొని తినడానికి కూడా మంచి ఫుడ్ ఐటమ్స్ అయితే వీళ్ళకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఈ యూనివర్సిటీలో అనే చెప్పచ్చు. మన గీతా యూనివర్సిటీలో తెలుగు బిడ్డలు చాలా మంది ఉన్నారు. సో ఇక్కడ ఒక వన్ ఆఫ్ ద స్టూడెంట్ మన ముందైతే ఉన్నారు. హాయ్ రా, మీ పేరు? హలో మ్యామ్, నా పేరు నందిని శ్రీ. సో నందిని శ్రీ, హౌ ఆర్ యూ? ఫైన్ మ్యామ్. ఓకే, ఎక్కడి నుంచి మీరు? సౌత్ లో? మేము సౌత్ తెలంగాణ నుంచి ఖమ్మం. ఖమ్మం. సో ఖమ్మం కళాకారుల గుమ్మం, అక్కడి నుంచి ఒక తెలుగు బిడ్డ అయితే ఈ ఢిల్లీలో ఉన్న గీతా యూనివర్సిటీకి వచ్చి సో వాళ్ళు అండర్ గ్రాడ్యుయేషన్ అయితే చేస్తున్నారు. సో నందిని శ్రీ, సో చెప్పండి, సౌత్ నుంచి మీరు నార్త్ కి వచ్చి ఇక్కడ యూనివర్సిటీ, గీతా యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి గల రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ వచ్చేసి నాకు స్కాలర్షిప్ వస్తుంది ఇక్కడ. వెరీ నైస్. ఎవరికైతే ఇంటర్ లో 95% అబోవ్ వచ్చాయి అనుకో, వాళ్ళందరికి 100% స్కాలర్షిప్ వస్తుంది. అయితే ఏంటంటే ఇక్కడ ఓన్లీ మనం ట్యూషన్ ఫీ కట్టక్కర్లేదు, జస్ట్ డెవలప్మెంట్ ఫీజ్ అండ్ హాస్టల్ ఫీ కట్టుకుంటే సరిపోతుంది. వావ్, దట్స్ సో నైస్. ట్యూషన్ ఫీజ్ లేదు మీకు? అసలు లేదు. అండ్ వాట్ అబౌట్ మీ కరికులం అండి? కరికులం లో మంచి స్టాండర్డ్స్ అయితే యాడ్ చేసామని చెప్తున్నారు, ఎలా ఉంది? అండ్ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు? కరికులం బాగుంది, ఫ్యాకల్టీ అయితే చాలా బాగుంది. ఫ్యాకల్టీ మనకి ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని వన్స్ ఆర్ ట్వైస్ బాగా చెక్ చేసుకుంటారు. సో మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళు ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేస్తారు. ఎప్పుడు హిందీ, ఇంగ్లీష్ 2 యూజ్ చేస్తారు. మనకి ఏమైనా డౌట్స్ అడిగితే ఇంగ్లీష్ లో మొత్తం చెప్తారు. సో ఎక్కడ కూడా లాంగ్వేజ్ ప్రాబ్లం అసలు ఏది లేదు. ఏమైనా కమ్యూనికేషన్స్ బాగా, అంటే మాకు సాఫ్ట్ స్కిల్స్ అని ఒకటి ఉంటది, దాని ద్వారా మాకు ప్రెజెంటేషన్స్, ఇలా ఫియర్ ని ఎలా ఓవర్కమ్ చేయాలి అవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. వీళ్ళు ఇక్కడ బాగా టీచ్ చేస్తారు. సో నైస్. అండ్ ముఖ్యంగా సౌత్ ఇండియన్స్ అంటే ఫుడ్ గురించి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఇక్కడ కొంచెం బాగా అడ్జస్ట్ అవ్వాలి ఇక్కడ, బికాస్ నాట్ కాబట్టి. ఓకే, డన్, వెరీ నైస్. అండ్ వాట్ అబౌట్ ల్యాబ్ లో ప్రాక్టికల్స్ అన్ని కూడా మేము చూసొచ్చాము ఇప్పటి వరకు. చాలా మంది స్టూడెంట్స్ చాలా ల్యాబ్ లో టెస్టింగ్ చేస్తూ ఉన్నారు సీరియస్ గా. సో ల్యాబ్ ఫెసిలిటీస్ అన్ని అయితే బాగున్నాయి, నేనైతే చూసాను. మీకు ఎలా అనిపించింది? ఇక్కడ ఏంటంటే ల్యాబ్స్ లో మన ల్యాప్టాప్స్ మనమే తెచ్చుకుంటాము, వాళ్ళ కంప్యూటర్స్ ఏమి ఇవ్వరు. సో మనమే ఇంకా వాళ్ళు చెప్పిందంతా చేస్తూ మంచిగా సో అండ్ అలాగే లైబ్రరీలో ప్రతి పుస్తకాన్ని వెతుక్కోవడానికి ఈజీగా ఏఐని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో అది నిజంగా ఇక్కడ వర్కౌట్ అవుతుందా? అంటే లైబ్రరీలో అందరికి యూజ్ అయింది. లైబ్రరీ అప్పుడప్పుడే వెళ్తారు కాబట్టి ఎగ్జామ్స్ టైమ్ లో అందరు బాగా వెళ్తారు, అప్పుడైతే చాలా బాగా యూజ్ అయింది ఏఐ. వెరీ నైస్. ఓకే,
అండ్ అలాగే మీకు కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, సమ్ ఫిజికల్ ఫిట్నెస్ వీటి గురించి కూడా మేము వినడం జరిగింది. సో నిజంగా మీకు అవన్నీ ఫెసిలిటీస్ అన్ని స్పోర్ట్స్ అన్ని బాగా జరుగుతాయి. ఇక్కడ ఎన్సీసీ కూడా ఉంటది. ఎన్సీసీ లో జాయిన్ అయిన వాళ్ళకి 4 తర్వాత ఇస్తారు కోచింగ్. ఓకే. అండ్ వాట్ అబౌట్ ఇక్కడ నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ మీతో బాగా మింగిల్ అవుతున్నారు? చాలా బాగా మింగిల్ అయిపోయారు. సో దట్స్ రియలీ నైస్ కదా, బికాస్ మనకి కాలేజ్ అంటే ఒక చదువే కాదు, ఫ్రెండ్స్ తో మింగిల్ అవడం కూడా చాలా ఇంపార్టెంట్. బికాస్ అందరు మంచిగా మాట్లాడతారు. యా ఎగ్జాక్ట్లీ. సో లైఫ్ టైం వాళ్ళు కూడా మెమరీస్ లో ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉంటారు కాబట్టి సో మీకు ఇక్కడ ఫ్రెండ్స్ అయితే బానే ఉన్నారు. దట్స్ సో నైస్. యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫర్దర్ ఫ్యూచర్ అండి. ఇప్పుడు మనతో పాటు ఒక తెలుగు స్టూడెంట్ ఉన్నారండి, మణికంఠ. ఈస్ట్ గోదావరి అమలాపురం నుంచి వచ్చి ఢిల్లీ పానిపట్ లో ఉన్న గీతా యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేషన్ చేయడానికి అయితే వచ్చేసారు. సో హాయ్ మణికంఠ. హాయ్ మ్యామ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. సో అమలాపురం నుంచి ఇక్కడ ఈ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడానికి గల ఫస్ట్ రీజన్ చెప్పండి. అకాడమిక్ యాక్టివిటీస్ కానీ ప్లేస్మెంట్స్ కానీ మస్తు ఉండేయండి. ఫ్యాకల్టీస్ కానీ ల్యాబ్స్ కానీ అన్ని చాలా బాగుంటాయి ఈ మేడం. యూనివర్సిటీలో మీకు ర్యాగింగ్ జరుగుతుందా? ర్యాగింగ్ అస్సలు ఉండదు మేడం. నో ర్యాగింగ్. ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు? ఫ్యాకల్టీ ఎక్సలెంట్ మేడం. కరికులం వాళ్ళు వైస్ గా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తో తీసుకుని మనకి చాలా ప్రాక్టికల్ గా నేర్పిస్తారు మేడం. థియరీ పార్ట్ అనేది చాలా తక్కువ ఉంటది. 70% అంతా ప్రాక్టికల్ గా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తో చేసి చెప్తారు మేడం. ఓకే. సో ఈ యూనివర్సిటీ మొత్తం ఏఐ పవర్ తో టైఅప్ అయి ఉందని విన్నాను. మరి ఎలా ఉంది? ఫ్రమ్ అటెండెన్స్ దగ్గర నుంచి లైబ్రరీలో దగ్గర కానివ్వండి, అండ్ ప్రతిదీ మీరు ఇన్ అండ్ అవుట్ రిజిస్టర్ కూడా ఏఐ తో కండక్ట్ చేస్తారని అటెండెన్స్ తెలుసుకున్నాము. అయితే ఈ యూనివర్సిటీలో చాలా మ్యాండేటరీ మేడం. ఓకే. లైబ్రరీకి వన్స్ అలౌ చేసామంటే 2 minutes న్యూస్ పేపర్ చదివిస్తారు. ఆర్టికల్స్ అనేవి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అవుతుంది. అలాగైనా ఓకే. ఇప్పుడు లైబ్రరీ అంతా బాగుంటది మేడం మొత్తం. ఓకే. మెయిన్ గా అయితే ఇక్కడికి వచ్చి కమ్యూనికేషన్ స్కిల్స్ బిల్డ్ చేసుకోవచ్చు మేడం. మనకి హిందీ అలాగా రాదు కదా మేడం. ఓకే. ఇప్పుడు ఇంగ్లీష్ లోనే మాట్లాడతాం. అలా అవును. ఇంగ్లీష్ మాట్లాడి మనకి ఫ్లూయెంట్ గా మాట్లాడతాం. సో మంచి అదే మన communications సౌత్ gain లో ఉన్నాం చేస్తున్నారు. ఓకే. సౌత్ లో ఉన్నామంటే తెలుగుతోనే మాట్లాడతాం. తెలుగులోనే మాట్లాడతాం. ఓకే. ఇక్కడ మీరు రెసిడెన్షియల్ స్టూడెంట్ గా హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంది? చాలా బాగున్నాయి మేడం. ఇప్పుడు ఏదన్నా కేబుల్ గానీ ఏదన్నా ఫెయిల్ అయితే మనం టికెట్ ట్రేస్ చేయొచ్చు మేడం. ఒక అకౌంట్ అనేది ఇస్తారు. యా యా. ఆన్లైన్ లోనే మనం చేసుకోవచ్చు. కంప్లైంట్ ఇస్తే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లోనే వచ్చేస్తారు మేడం వాళ్ళు. దట్స్ సో నైస్. ఆ, సో ప్రతిదీ నీట్ గా మెయింటైన్ Neat. చేస్తారా మీ రూమ్స్ అన్ని? రోజు నీట్ గా క్లీన్ చేస్తారు మేడం. వాష్ కూడా చేస్తారు. అండ్ అలాగే మరి ఫుడ్ కదా, సౌత్ ఇండియన్ గా మీకు ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది? అలాగే ఇక్కడ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ప్యాటర్న్ లో పెడుతున్నారా? ఇంకే విధంగా పెడుతున్నారు? మనకి పొద్దుట బ్రేక్ఫాస్ట్ పెడతారు మేడం. Okay. లంచ్, స్నాక్స్, డిన్నర్. Oh, బ్రేక్ఫాస్ట్ లో అయితే బాయిల్డ్ ఎగ్స్, స్ప్రౌట్స్ అన్ని ప్రోటీన్ గల ఫుడ్ పెడతారు. oh, healthy కార్న్ food ఫ్లెక్స్ విత్ ఇస్తున్నారు. మిల్క్, ఓకే. ఆలు పరోటా. ఆ Okay. ఫుడ్ అంతా బ్రేక్ఫాస్ట్ అయితే ఎక్సలెంట్ మేడం. సో మెనూ సేమ్ ఉంటుందా, మారుస్తూ ఉంటారు? మారుస్తూ ఉంటారు మేడం వీక్లీ. సో డిఫరెంట్ డిషెస్ అయితే మీరు తింటూ ఉంటారు, నార్త్ సౌత్ అన్ని కలిపి. దట్స్ సో నైస్ మణికంఠ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ Okay, ఆల్ ది ma'am. బెస్ట్ ఫర్ యువర్ కెరియర్ ఆల్సో. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్. మచ్. సో ఎంతసేపు మీకు ఈ యూనివర్సిటీలో చదువు, ల్యాబ్లు, ప్రాక్టికల్స్ అంటూనేనా, లేక ఏదైనా ఎంటర్టైన్మెంట్ కూడా ఉన్నాయా మీకు? ఉంటాయి మ్యామ్. మనకి సపరేట్ గేమ్స్, డాన్సెస్ అలా వాళ్ళని మనకి సపరేట్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ పార్టిసిపేట్ చేయడానికి ఉంటాయి. ప్లస్ మన నైట్ హాస్టల్ నైట్స్, గర్భా నైట్స్, మూవీకి తీసుకెళ్తారు. ఓకే. అండ్ అలాగే మీకు మరి ఇప్పుడు మ్యూజికల్ నైట్స్ ఇవన్నీ అంటున్నారు కదా, సో మీ పార్టిసిపేషన్ ఉంటుందా? ఎస్ మ్యామ్, ఉంటుంది మేడం. ఇప్పుడైతే వాళ్ళ యాన్యువల్ ఫెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు, లైక్ సంగ్రెల్లా. అది మేము కూడా కాళ్ళతో పార్టిసిపేట్ చేయొచ్చు, లైక్ డాన్స్ కానీ, సింగింగ్ కాంపిటీషన్ కానీ, అయితే మనకి ఏం నచ్చితే అది. అందులో కూడా ఫర్దర్ గా కూడా వాళ్ళు ఇంకా ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ దే విల్ కండక్టెడ్ సో మెనీ ఈవెంట్స్, లైక్ వెన్ విల్ సీ దట్ సంగ్రెల్లా ఆర్ ఎల్స్ something like fest. These are they were conducted very good. ఓకే, వెరీ నైస్. సో ప్రతి ఈవెంట్స్ లైక్ ఫ్రెషర్స్ పార్టీ, ఫేర్వెల్ పార్టీ కానివ్వండి, లేదంటే గార్బా నైట్స్, మ్యూజికల్ నైట్స్ అంటున్నారు కదా, సో నార్త్ స్టూడెంట్స్ తో పాటు ఈక్వల్ గా మన సౌత్ స్టూడెంట్స్ ని కూడా ప్రిఫర్ చేసి యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది చేయిస్తున్నారా? చేస్తున్నారు మేడం. కాకపోతే మనం పార్టిసిపేట్ చేయొచ్చు. మనం కూడా నేమ్స్ తీసుకుంటున్నారు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు తీసుకోవచ్చు మేడం. నార్త్ వాళ్ళకి అట్లా బాగా ప్రియారిటీ అది ఏం లేదు, అంతా మంచిగానే చూసుకుంటున్నాం దాన్ని ఈక్వల్ గా. ఓకే. సో మన సౌత్ స్టూడెంట్స్ కూడా మంచిగా పార్టిసిపేషన్ అయితే ఇస్తున్నారు వాళ్ళు. సో మొత్తానికి యూనివర్సిటీలో మన తెలుగు స్టూడెంట్స్ చూస్తుంటే చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా చదువుకుంటున్నట్టు అనిపిస్తుంది. సో ఏమంటారు, మీరు కూడా ఒకసారి గట్టిగా ఓ వేసుకుంటారా? చూసారు కదా, దట్స్ సో నైస్ రియల్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నారు కదా, ఇది గీతా యూనివర్సిటీ యొక్క స్పెషాలిటీ. ఎన్నో వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇస్తూ మోడర్న్ క్లాస్ రూమ్స్తో పాటు కాన్ఫరెన్స్ హాల్స్, అలాగే లైబ్రరీ, ఆడిటోరియంస్, ల్యాబ్స్ కానివ్వండి,
క్యాంటీన్స్, క్యాఫిటేరియాస్, అలాగే స్పోర్ట్స్ యాక్టివిటీస్ సెంటర్స్ అంటూ చాలా ఫెసిలిటీస్ ఇస్తున్నారు. దీంట్లో ఆల్ ఓవర్ ఇండియా నుంచే కాదండి, విదేశాల నుంచి కూడా నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చి గీతా యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు అయితే చేస్తున్నారు. అండ్ అలాగే ముఖ్యంగా మన ఈ యూనివర్సిటీలో వచ్చేసి బీటెక్ కంప్యూటర్ సైన్స్ మాత్రమే ఉందండి. ఎందుకంటే వీళ్ళతో చాలా కంపెనీస్ లైక్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానివ్వండి, ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానివ్వండి, ఈ యూనివర్సిటీతో కొలాబ్ అయి ఉన్నారు. వీళ్ళు ముఖ్యంగా బీటెక్లో సిఎస్సిలో డేటా సైన్స్, AI, MLతో పాటు క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా చేస్తున్నారు. బికాస్ స్పెషల్గా వీళ్ళు క్వాంటమ్ కంప్యూటింగ్ మీద చాలా ఫోకస్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే 100% ప్లేస్మెంట్స్ అనేది ఇస్తున్నారు. ఎవరైతే స్టూడెంట్ 80% ఆఫ్ మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళకి 100% ప్లేస్మెంట్ అనేది ఇస్తున్నారు. మీరు చూడొచ్చు నా వెనకాల చాలామంది లాస్ట్ ఇయర్ అకాడమిక్లో స్టూడెంట్స్ ఒక్కొక్కరు చాలామంది ప్లేస్మెంట్స్ అయితే తెచ్చుకున్నారు. హైయెస్ట్ పేమెంట్ వచ్చేసి 1.4 crores ప్యాకేజ్తో ఒక స్టూడెంట్ అయితే తెచ్చుకోవడం జరిగింది. అది హైయెస్ట్ ప్యాకేజ్ అండి. మీరు చూడొచ్చు ఇక్కడ చాలా మందికి, చాలా స్టూడెంట్స్కి 77.5 lakhs ప్యాకేజ్ పర్ యానం, అలాగే 67.5 lakhs, ఇలా చాలామంది స్టూడెంట్స్ మంచి మంచి ప్లేస్మెంట్స్ అయితే తెచ్చుకున్నారు. ఫ్లిప్కార్ట్, ACC, ఫెడెక్స్, L&T, ఇండస్ ఇండ్ బ్యాంక్, కోటక్, ప్రోగ్రామ్, క్లిక్ ఫ్లయర్, ప్లానెట్ స్పార్క్, Naukri.com, ఇంకా మరెన్నో పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్లలో ప్లేస్మెంట్స్ తెచ్చుకోవడం జరిగింది. చూశారు కదా డీటెయిల్స్ ఆఫ్ గీతా యూనివర్సిటీ. మీ పిల్లల భవిష్యత్తు కోసం ఇది ఒక మంచి చాయిస్ అనే చెప్పచ్చు. బికాస్ చదువు ఒక్కటే కాదండి, చదువుతో పాటు 100% ప్లేస్మెంట్ అనేది గీతా యూనివర్సిటీ ఇస్తున్నారు. సో ఫ్యూచర్ ఈస్ హియర్ ఎట్ గీతా యూనివర్సిటీ అని చెప్పచ్చు. సో ఈ వీడియో స్టూడెంట్స్కి అలాగే పేరెంట్స్కి చాలా యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను. చాలా ఇన్ఫర్మేటివ్ మెసేజ్ కూడా మీకు ఇచ్చాము. ఇంకా మరిన్ని డీటెయిల్స్ కోసం గీతా యూనివర్సిటీ యొక్క వెబ్సైట్ని సంప్రదించగలరు. అలాగే కింద నంబర్స్ని కూడా కాంటాక్ట్ అవ్వగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.